అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم الذين خسروا أنفسهم فهم لا يؤمنون. ఆయత్ నంబర్ 20. ఎవరికైతే మేము గ్రంథాన్ని వసిగి ఉన్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టములో పడవేసుకున్న వారు మాత్రం విశ్వసించరు. 22. అరబీలో యారిఫూనహు అని ఉంది, అంటే వారు అతన్ని గుర్తుపడతారని భావం. ఈ గుర్తుపట్టడం అన్నది అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేపథ్యంలో చెప్పబడింది. గ్రంథవహులు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే ఆయన్ని గుర్తుపడతారు. ఎందుకంటే వారి గ్రంథాలలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గుణగణాలు విశదీకరించబడ్డాయి. ఈ గుణగణాల దృష్ట్యా వారు ఈ అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రాక కోసం ఎదురు చూశారు కూడా. అందుచేత ఇప్పుడు వారి విశ్వసించకపోవడం అన్నది వారిని తీవ్రమైన నష్టానికి లోను చేస్తుంది. ఎందుకంటే వారు గ్రంథజ్ఞానం ఉండి కూడా సత్యవాక్కును తృణీకరిస్తున్నారు. ఆయత్ నంబర్ 21. ومن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته إنه لا يفلح الظالمون. ఆయత్ నంబర్ 21. అల్లాహ్పై అబద్ధపు నిందలు మోపేవాడి కంటే లేదా అల్లాహ్ ఆయతులను అసత్యాలను త్రోసిపుచ్చేవాడి కంటే ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు. 23. అల్లాహ్ పేరుతో అబద్ధాలు చెప్పి తనను తాను ప్రవక్తగా ప్రకటించుకునేవాడు ఎంత పెద్ద దుర్మార్గుడో, దైవ వాక్కులను దైవ ప్రవక్తను ఉద్దేశపూర్వకంగా త్రోసిపుచ్చేవాడు కూడా అంతే పెద్ద దుర్మార్గుడు. తమను తాము ప్రవక్తలుగా బూటకపు ప్రకటనలు చేసుకోవడం ఘోర అపరాధం అన్న సంగతి దీని ద్వారా విదితమవుతున్నప్పటికీ ఎంతోమంది ఇలాంటి అబద్ధాగ్రేసులు అన్ని కాలాలలోనూ వచ్చారు. ఇలాంటి అబద్ధాల అయ్యలు 30 మంది వరకు ఉంటారని, వారిలో ప్రతి ఒక్కడు తనను ప్రవక్తగా ప్రకటించుకుంటాడని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి చెప్పారు. గత శతాబ్దిలో ఖాదియాన్ అనే గ్రామంలో కూడా ఒక అబద్ధాగ్రేసుడు తలెత్తి తన్ను ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. అతని అనుయాయుల్లో కొంతమంది నేడు అతన్ని ఒక ప్రవక్తగా మసీహ్ మౌఊద్గా నమ్ముతున్నారు. కొద్దిమంది ఒక అసత్యవాదిని సత్యవంతుడిగా నమ్మటం అతని సత్యసంధతకు తార్కాణం కాజాలు. సత్యం కోసం ఖురాన్ హదీసుల సుస్పష్టమైన నిదర్శనాలు కావాలి. ఇలాంటి దుర్మార్గులకు ఎన్నటికీ సాఫల్యం ప్రాప్తించదు. 24. వీరిద్దరూ దుర్మార్గులే అయినప్పుడు ఇద్దరూ, 1 దైవం పేరుతో అబద్ధాలు చెప్పేవాడు, 2 సత్యాన్ని త్రోసిపుచ్చేవాడు సాఫల్య భాగ్యానికి ఎలా నోచుకుంటారు? సన్మార్గానికి బదులు పెడదారులు తీసే ప్రబుద్ధులకు ఈ పరిణామం కనువిప్పు కావాలి. ఆయత్ నంబర్ 22. ويوم نحشرهم جميعا ثم نقول للذين أشركوا أين شركاؤكم الذين كنتم تزعمون. ఆయత్ నంబర్ 22. మేము వారందరినీ సమీకరించే రోజున మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మీ భాగస్వాములు ఏరి అని ముష్రికులను మేము అడిగే సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోదగినదే. ఆయత్ నంబర్ 23. ثم لم تكن فتنتهم إلا أن قالوا والله ربنا ما كنا مشركين. ఆయత్ నంబర్ 23. అప్పుడు వారు మా ప్రభువైన అల్లాహ్ సాక్షి మేము ముష్రికులము కానే కాము. 25. తాము ముష్రికులము కాము అని సందేశం ఇచ్చుకుని ఏదో ఒక విధంగా వారు ఈ గండం నుంచి గట్టెక్కాలని చూస్తారు. దీనికి భావార్థం చెబుతూ
ఇమాం ఇబ్నే జరీర్ ఇలా వివరించారు, మేము వాళ్లను ప్రశ్నల కొలిమిలో పడవేసినప్పుడు ఇహలోకంలో షిర్క్ ఒడిగట్టిన వాళ్ళు దిక్కు తోచని స్థితికి లోనవుతారు. మేము ముష్రికులం కానే కాము అని సంజాయిషి ఇవ్వడం వినా వారికి మార్గాంతరం ఉండదు. అక్కడ మనుషుల కాళ్ళు చేతులు సాక్ష్యం ఇస్తాయి కదా, వారి నోటికి తాళం వేయబడుతుంది కదా, మరి అలాంటప్పుడు వారు సాకులు ఎలా చెబుతారు అన్న సందేహం ఈ సందర్భంగా కలగవచ్చు. దీనికి హజరత్ ఇబ్నే అబ్బాస్ రజల్లాహు అన్హు గారు సమాధానం ఇది: ఏక దైవోపాసకులైన ముస్లింలు స్వర్గములో ప్రవేశిస్తూ ఉండడం చూసి ముష్రికులు ఉండబట్టలేక పరస్పరం సంప్రదించుకుంటారు. తాము అసలు షిర్క్ బహుదైవారాధన చేయనేలేదని నమ్మబలుగుతారు. అప్పుడు అల్లాహ్ వారి నోళ్లకు తాళం వేస్తాడు. వారు చేసిన కర్మలను గురించి వారి కాళ్ళు చేతులు సాక్ష్యం ఇవ్వ మొదలెడతాయి. ఆ క్షణం నుంచి వారు అల్లాహ్ ముందు ఏ విషయాన్ని దాచిపెట్టలేరు. ఇబ్నే కసీర్ అని పలకడం తప్ప వారి షిర్కుకు మరే ఫలితము ఉండదు. ఆయత్ నంబర్ 24. انظر كيف كذبوا على أنفسهم وضل عنهم ما كانوا يفترون. ఆయత్ నంబర్ 24. చూడు, వారు తమ గురించి తాము ఎలా అబద్ధం చెప్పుకుంటారో, వారు కల్పించుకుంటూ ఉన్నవన్నీ వారి నుండి మటుమాయమైపోతాయి. 26. వారు పలికిన ఈ పచ్చి అబద్ధం వారికే విధంగానూ పనికిరాదు. మానవుడు ప్రపంచంలో ఇలాంటి కీలక ఘట్టాలలో అబద్ధం పలికి గండం నుంచి గట్టెక్కినట్లు తలపోస్తాడు. కానీ పరలోకంలో అతని పప్పులొడకవు. అల్లాహ్ను వదిలి వారు పూజించే మిథ్యాదేవుళ్ళు కూడా ఆ సమయంలో వారి నుంచి మాయమైపోతారు. తాము ఎన్నో ఆశలు పెట్టుకున్న చిల్లరి దేవుళ్ళు కీలక సమయంలో వారికి మొండి చేయి చూపిస్తారు. అంటే వారి బండారం కాస్త బయటపడిపోతుంది. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం ఉండదు కదా.